లాస్ట్ వీక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టిన అల్యూమినియం ట్రైపాడ్ స్టాండ్ ఈరోజు నేను అమెజాన్ నుంచి రిసీవ్ చేసుకున్నాను. దీన్ని అన్బాక్స్ చేసి దీని రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ముందుగా ప్యాకింగ్ బాక్స్ ఏ కండిషన్లో ఉందో చెక్ చేద్దాం. బాక్స్ 4 సైడ్స్ ఏమన్నా డ్యామేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా, ఎందుకంటే ట్రావెలింగ్ టైంలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల లోపల పట్టు మన ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక సైడ్ బాక్స్ అనేది ఓపెన్ అయ్యేంత డ్యామేజ్ అయ్యిందంటే ఇది ఖచ్చితంగా ఒక 5 mm థిక్నెస్ ఉండే కార్డ్బోర్డ్ బాక్స్. ఇదే డ్యామేజ్ అయిందంటే కొంచెం బలంగానే తగిలింది. సో చూద్దాం లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో. సో మిగిలిన ఏ సైడ్ కానీ డ్యామేజ్ లేదు. సో ఈ బాక్స్ నెట్ వెయిట్ వచ్చేసి 1.12 kgs ఉంది. ఈ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఏ సైడ్ అయితే డ్యామేజ్ ఉందో సో ఆ డ్యామేజ్ సైడ్ నుంచే మనం ఓపెన్ చేద్దాం. సో ఈ లేయర్ ఒకటే డ్యామేజ్ అయింది. ఈ లేయర్ తర్వాత ఈ లేయర్ ఉంది కదా, ఈ డ్యామేజ్ గల. సో లోపల ప్రోడక్ట్ అనేది సేఫ్ అనమాట. సో ఓపెన్ చేద్దాం. ఇంకోటి చూసుకుంటే యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ అనేది ఒక స్మాల్ రెక్టాంగులర్ బాక్స్ అనమాట. దీనిలో చూసినట్టయితే కుషన్ ఏం పెట్టలేదు, ఈ బబుల్ కవర్స్ కానీ ఏం పెట్టలేదు. అంటే ప్రోడక్ట్ అనేది మనం ఇట్లా జరిపినప్పుడు ఇట్లా మూమెంట్లో ఇట్లా అంటే ట్రావెల్ టైంలో కానీ ఇట్లా షేక్ అయ్యి లోపల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు, మేబీ. దాన్ని కూడా చూద్దాం. సో ఒక బాక్స్ లోపల డైరెక్ట్గా ఇట్లా ఏమి కుషన్స్ కానీ ఏమీ లేకుండా డెలివరీ చేసినారు. సో దీనికి బదులుగా కనీసం ఏదైనా గడ్డన్నా పెట్టుంటే కుషన్కి బాగుంటుంది. సో ప్రోడక్ట్ అనేది మూమెంట్ లేకుండా ఈ బాక్స్ లోపల సేఫ్గా వచ్చుంటుంది అని నేను, అంటే సేఫ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. బాక్స్ అనేది ఏ సైడ్ కూడా డ్యామేజ్ అయితే లేదు. అంటే మెయిన్ బాక్స్కి ఉంది కదా, అమెజాన్ బాక్స్కి ఉన్నట్లు ఏ సైడ్ కానీ డ్యామేజ్ అనేది లేదు. సో బాక్స్ అనేది ఇది మంచి కండిషన్లో ఉంది. బట్ వన్ సైడ్ అయితే టేప్ అనేది వీళ్ళు వేయలేదు. సో అన్ని సైడ్స్ టేప్ వేసినారు, బాటంలో టేప్ వేసినారు, కానీ ఓపెనింగ్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ టేప్ వేయలేదు. ఎందుకు వేయలేదు అనేది చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇది మేడ్ ఇన్ ఇండియా. సో లైన్ సింబల్ ఉంది కదా, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, క్రాటోస్ గేరప్ కంపెనీ వాళ్ళ ట్రైపాడ్ అల్యూమినియం స్టాండ్ ఇది. సో కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్స్, గోప్రో అండ్ కెమెరా. తర్వాత ట్రైపాడ్ అంటే 3 స్టాండ్ అనమాట. సో 3 స్టాండ్స్ ఉంటాయి కాబట్టి ట్రైపాడ్ అంటారు. ట్రై అంటే 3 కదా, 360 degrees రొటేషను, అల్యూమినియం వల్ల. సో మెటల్ అనేది అల్యూమినియం ప్లస్ ప్లాస్టిక్ యూజ్ చేసినారు వీళ్ళు. సో రస్ట్ అనేది పట్టదు. మల్టీ ఫంక్షనల్ అంటే మనం ఇన్స్టాలో కానీ ఆన్లైన్స్లో కానీ లేదంటే ఫర్దర్ రికార్డింగ్స్కి కెమెరాని యూస్ చేసి DSLR కెమెరా కానీ లేదంటే స్మార్ట్ ఫోన్స్ కానీ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. సో అందుకని మల్టీ ఫంక్షనల్ ఇచ్చిన. లైట్ వెయిట్ వచ్చేసి ఇది ఈ బాక్స్తో కాకుండా కొత్త ప్రోడక్ట్ అయితే 490 grams ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి మార్కెటెడ్ అండ్ ఇంపోర్టెడ్ బై జీకాట్ క్రియేషన్స్ LLP. సో హబీబుల్లియస్ రోడ్, టీ నగర్, చెన్నై. సో చెన్నై నుంచి మనకి ఇంపోర్ట్ అయింది. ఇది నేమ్ వచ్చి ట్రైపాడ్ అని ఉంది. క్వాంటిటీ 1, కంటెంట్ ట్రైపాడ్. దీని లోపల ఏముంటుందంటే మొబైల్ హోల్డర్ ఒకటి ఉంటుంది, తర్వాత బ్యాగ్. సో ఈ ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఒకటి ఇచ్చుంటాడు, మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చుంటాడు, వారంటీ కార్డు ఉంటుంది లోపల, తర్వాత ఒక స్టాండ్ ఉంటుంది. సో ఈ బాక్స్ లోపల స్టాండ్స్, కవరు ప్లస్ మొబైల్ హోల్డర్ అనేది ఉంటుంది. జూలై నెలలో 2025 సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ అయింది. దీని రిటైల్ ప్రైస్ వచ్చి 2699 అంటే 2699 రూపాయలు ఉంది ఇండియన్ కరెన్సీ. మనకి ఆఫర్లో 699 ఇండియన్ రూపీస్కి అనేది అయితే మనకి వచ్చింది. స్పెసిఫికేషన్స్ చదువుతామంటే దాని కింద అడ్డుగా స్టిక్కర్ ఏదో అంటించున్నారు. దాన్ని రిమూవ్ చేస్తే దాని కింద ఇంకో స్టిక్కర్ ఉంది. సో అది బాగా దానికి స్టిక్ అయిపోయింది. సో దాన్ని టచ్ చేస్తుంటే పీల్ ఆఫ్ అవుతుంది. పీల్ ఆఫ్ అయిన తర్వాత చూస్తే దాని కింద ఏదో స్టిక్కర్ ఉంది, ప్లస్ దానిపైన లెటర్స్ ఉన్నాయి. సో ఇది రిటర్నబుల్ ప్రోడక్ట్ కాబట్టి మేబీ ఎవరైనా తీసుకొని తర్వాత రిటర్న్ పెట్టి ఉండొచ్చు. సో ఆ రిటర్న్ పెట్టిన తర్వాత అమెజాన్ వాళ్ళు రిసీవ్ చేసుకొని తర్వాత తిరిగి మనకి పంపించున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టాప్ సైడు సీలింగ్ టేప్ లేదు. సో కంపెనీ సీల్ టేప్ లేదు, అమెజాన్ సీల్ టేప్ లేదు. టాప్ సైడ్ ఓపెన్ ఉన్నది అట్ట బాక్స్. మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో చూసాం కదా. సో పైన టాప్ సైడ్ అంటే మనకి ఏ సైడ్ అయితే వీళ్ళు ఓపెన్ టేప్ వేయకుండా ఇచ్చినారో ఆ సైడ్ నుంచి మనం ఓపెన్ చేస్తున్నాము.
స్టాండ్ని బయటికి సో ఈ బ్యాగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, లెదర్ ఉంటుంది కదా, అంటే రివర్స్లో యూజ్ చేయకుండా అంటే కొంచెం కేర్ఫుల్గా బయటికి తీయండి. బాటమ్ సైడ్ కవర్ ఓపెన్ సైడ్ వచ్చేసి కంపెనీ క్రాటోస్ అని ఉన్నది. కవర్ సీలింగ్ వచ్చేసి కిందకు ఉండాలి. సో బట్ వీళ్ళు రివర్స్లో ఇచ్చున్నారు. సో ఇది తీసేది కేర్ఫుల్గా అదేని చూసారు కదా. ప్రోడక్ట్ అనేది ఆ దారాలు ఆ థ్రెడ్స్ లేకుండా ఉంటే ఖచ్చితంగా కింద పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి సో అంత హైట్ నుంచి పడినా పెద్దగా ఏం ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ మెటీరియల్ ఇచ్చుంటాడు ప్లాస్టిక్. బట్ మనం కేర్ఫుల్గా ఉండాలి కదా. నెక్స్ట్ టైం తీసేటప్పుడు అంటే మీరు ఈ ప్రోడక్ట్ ఏదైనా కొన్నప్పుడు వేరే ప్రోడక్ట్ కొన్నా సరే ఇలా ఫ్లోర్ మీద పెట్టేసి సీల్ ఓపెన్ చేసి ఇలా స్లైడ్కి లాగి ప్రోడక్ట్ని తీస్తే సో ప్రోడక్ట్ అనేది హైట్ నుంచి పడే ఛాన్స్ లేదు కాబట్టి జాగ్రత్తగా డ్యామేజ్ లేకుండా బయటకు వస్తుంది. ప్యాకింగ్ కమ్ క్యారీ బ్యాగ్ లోపల నుంచి ఇప్పుడు మనం ట్రైపాడ్ స్టాండ్ని చాలా స్మూత్ వేలో బయటికి తీయాలి. ఎందుకంటే ప్యాకింగ్ బ్యాగ్ అనేది చాలా థిన్గా ఉంది, అంటే చాలా పలచగా ఉంది. సో లెగ్స్ చూడండి ఎలా స్మూత్గా ఓపెన్ అయిపోతున్నాయో. మనం హార్ష్గా బయటికి స్టాండ్ని లాగామంటే ఆ లెగ్స్ అనేవి అలా ఓపెన్ అయిపోయి ప్యాకింగ్ బ్యాగ్ చిరిగిపోయే ప్రమాదం ఉంది. సో అందుకనే మనం ప్యాకింగ్ బ్యాగ్లో నుంచి స్టాండ్ని స్మూత్గా బయటికి తీయాలి. ఈ లెగ్స్ ఇలా ఓపెన్ కాకుండా కంపెనీ వాడు ఏదైనా ట్యాగ్ కానీ టేప్ కానీ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. ఈ బ్యాగ్లో మనకి ఒక మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఈ ప్యాకింగ్ కమ్ క్యారీ బ్యాగ్ అనేది వాటర్ రెసిస్టెన్సా కాదనేది కంపెనీ వాడు మనకి మెన్షన్ చేయలేదు. సో ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ బ్యాగ్ అనేది వాటర్ రెసిస్టెన్సా కాదా అని. సో వాటర్ ఆన్ చేస్తే ఈ వాటర్ అనేది త్రూ బ్యాగ్ లోపలికి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ బ్యాగ్ అనేది వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఈ బ్యాగ్లో ప్రోడక్ట్ పెట్టుకొని మనం రెయిన్లో వెళ్ళడం అనేది మంచిది కాదు, ఎందుకంటే ప్రోడక్ట్ లోపల తడిసిపోద్ది. సో ఈ బ్యాగ్ అనేది ఓన్లీ ఫర్ డస్ట్ ప్రూఫ్ అనమాట, అంటే డస్ట్ పడకుండా ప్రోడక్ట్ మీద ఈ బ్యాగ్ కాపాడుతుంది తప్ప ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ కాదు ఇది. ఈ థ్రెడ్ అనేది మనం క్యారీ చేయడానికి పనికొస్తుంది. సో ప్రోడక్ట్ని దీని లోపల ఉంచి తర్వాత ఈ లాక్ సాయంతో లాక్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇలా మనం మన కాలేజ్ బ్యాగ్ లాగా ఒక హ్యాండ్కి తగిలించుకొని తీసుకెళ్ళచ్చు. సో ఈ లాక్ అనేది మూమెంట్ అనేది ఉండదు. ఎప్పుడు మూమెంట్ ఉంటుందంటే ఇది లాక్ అనమాట. సో ఇది రిలీజ్లో ఉన్నప్పుడు ఇది కదలదు, ఇది టైట్గా ఉంటుంది. సో మనం ఈ బ్యాగ్లో ప్రోడక్ట్ పెట్టి దీన్ని టైట్ చేయాలంటే ఇది ప్రెస్ చేయాలి. సో ఇది ఉంది కదా, ఈ పైన నాబ్ ఇట్లా ప్రెస్ చేసినామంటే ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో అలాగా ప్రోడక్ట్ లోపల పెట్టేసి ఇట్లా ముందుకు జరుపుతూ ప్రెస్ చేసినామంటే సో ప్రోడక్ట్ అనేది లోపల లాక్ అవుతుంది అంతే. సో ఇది దీని టెక్నిక్ అనమాట. ప్రెస్ చేసినామంటే రిలీజ్ అవుతుంది లాక్, వదిలేసినామంటే లాక్ అయిపోతుంది. సో ఇది ఈ బ్యాగ్ రివ్యూ. సో ఈ బాక్స్లో ఉండాల్సిన 4 ఐటమ్స్లో 1 ఐటమ్ అయిన ఈ బ్యాగ్ అనేది దీని రివ్యూ మనం కంప్లీట్ చేసాము. సో దీన్ని మనం రివ్యూ చేద్దాము. తర్వాత ఇంకా 3 ఐటమ్స్ మిగిలి ఉండాలి, బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఆ మిస్ అయిన ఐటమ్ ఏంటో చూద్దాం రండి. సో యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ దీంట్లో ఒక ట్రైపాడ్ స్టాండ్, ఒక వారంటీ కార్డు, ఒక మొబైల్ హోల్డరు, ఒక బ్యాగ్ ఉండాలా. బ్యాగ్ ఆల్రెడీ తీసేసాం, మొబైల్ హోల్డర్ ఉంది, స్టాండ్ ఉంది. వారంటీ కార్డు అనేది ఫిజికల్గా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఈ వారంటీ కార్డ్ అనేది డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి. అమెజాన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అమెజాన్ మీ అకౌంట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మొబైల్లో ల్యాండ్స్కేప్ మోడ్లో అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. సో మనం మన అకౌంట్లోకి వెళ్దాం. అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్స్లోకి వెళ్ళాలా. ఆర్డర్స్లోకి వెళ్తే కింద స్క్రోల్ చేసినామంటే ఆర్డర్ ఇన్ఫో అని ఉంటుంది. సో ఈ ఆర్డర్ ఇన్ఫోలో మనకి వారంటీ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ లేదు, డౌన్లోడ్ ఇన్వాయిస్ ఆప్షన్ ఉంది. సో మనం దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఇన్వాయిస్, వారంటీ 2 ఆప్షన్లు ఉంటాయి. మనకి వారంటీ కార్డ్ కావాలి కాబట్టి వారంటీ కార్డ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అవుతుంది PDF కాపీ. సో దీంట్లో మనం ఆర్డర్ చేసిన క్రాటోస్ అల్యూమినియం ట్రైపాడ్ స్టాండ్ యొక్క 1 ఇయర్ వారంటీ కార్డ్ అనేది మనకి డిజిటల్ రూపంలో డౌన్లోడ్ అయింది. సో ఇదే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే డిజిటల్ కార్డ్ అనేది ఇలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మొబైల్ స్టాండ్ యొక్క రివ్యూ చూద్దాము. ఈ మొబైల్ స్టాండ్కి కెమెరా స్టాండ్కి 2 స్క్రూ స్లాట్స్ ఇచ్చున్నారు. అవి కూడా బ్రాస్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన స్క్రూ స్లాట్స్ అన్నమాట ఇవి. సో ఇవి రస్ట్ ప్రూఫ్, బ్రాస్ మెటీరియల్ కాబట్టి సో ఇవి ప్రొవైడ్ చేసినాడు, గుడ్ క్వాలిటీ. ఈ స్లాట్స్ని యూస్ చేసి మనం ఈ మొబైల్ హోల్డర్ని స్టాండ్ టాప్ సైడ్ ఫిట్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ హోల్డర్లో మొబైల్ ఎలా హోల్డ్ చేయాలంటే 1 సైడ్ మూవబుల్ జాయింట్ ఉంటుంది. సో ఇలా ఈ జాయింట్ని అప్ సైడ్ మూవ్ చేసినప్పుడు
సో ఇలా మూవ్ అవుతుంది. తర్వాత ఈ గ్యాప్ మధ్యలో మొబైల్ పెట్టి ఇలా రిలీజ్ చేసినామంటే మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. ఈ మొబైల్ హోల్డర్కి 1 2 3 సైడ్స్ కుషన్ 1.5 mm కుషన్ అనేది స్టిక్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కుషన్ అనేది మొబైల్ని మనం లాక్ చేసేటప్పుడు సడన్గా రిలీజ్ చేస్తాం కదా, సో అప్పుడు మొబైల్కి ఇంపాక్ట్ కాకుండా ప్లస్ వీడియో తీసేటప్పుడు ఇది షేకింగ్ అనేది రాకుండా షాక్ అబ్జార్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో 3 సైడ్స్ కుషన్ అనేది మొబైల్ హోల్డర్కి ప్రొవైడ్ చేశాడు. ఫైనలీ ట్రైపాడ్ స్టాండ్ రివ్యూ చూద్దాం. ఈ స్టాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 2 టైప్ ఆఫ్ మెటల్స్ 2 టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ యూజ్ చేశారు. 2 టైప్ ఆఫ్ మెటల్స్ ఏంటంటే ఫస్ట్ అల్యూమినియం, సెకండ్ స్టెయిన్లెస్ స్టీల్. 2 టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ ఏబిఎస్ ప్లాస్టిక్, సెకండ్ నైలాన్ ప్లాస్టిక్. సో ఫస్ట్ మెటల్స్ యూజ్ చేసి ఏ పార్ట్స్ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో తెలుసుకుందాం. ఫస్ట్ అల్యూమినియం మెటల్ యూజ్ చేసి ఈ 3 లెగ్స్, ఈ సెంటర్ లెగ్, తర్వాత ఈ జాయింట్స్, తర్వాత ఈ రివిట్ జాయింట్స్ కూడా అల్యూమినియం మెటల్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసి ఈ లాకింగ్ థ్రెడ్స్ అనేటివి ఈ నాబ్ లోపల వచ్చేవి కావచ్చు, ఇవి కావచ్చు స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. తర్వాత ప్లాస్టిక్స్, ఏబిఎస్ ప్లాస్టిక్, నైలాన్ ప్లాస్టిక్స్ రెండు కూడా చీప్ ప్లాస్టిక్ మెటీరియల్ కాదు. ఇవి రెండు 100% ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అంటే సిపియూస్, కంప్యూటర్స్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్ ఇలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లోపల ప్లాస్టిక్ పార్ట్స్ తయారు చేయడానికి వాడే ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఈ స్టాండ్ తయారు చేశారు. సో ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియలే ఇందులో కూడా యూజ్ చేశారు. ఫస్ట్ ఏబిఎస్ ప్లాస్టిక్ యూజ్ చేసి ఈ హోల్డర్ ఉంది కదా, మొబైల్ హోల్డర్, దీన్ని కూడా ఏబిఎస్ ప్లాస్టిక్ మెటల్ యూజ్ చేసి రెడీ చేశారు. తర్వాత ఈ మెయిన్ హెడ్ ఉంది కదా, కెమెరా కానీ మొబైల్ కానీ హోల్డ్ చేసి పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి కూడా ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. తర్వాత నైలాన్ ప్లాస్టిక్ అన్నాను కదా, నైలాన్ ప్లాస్టిక్ యూజ్ చేసి ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, మూవబుల్ జాయింట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నైలాన్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట. సో ఇవి రెండు కూడా ఏబిఎస్ ప్లస్ నైలాన్ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది 100% ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఈ లెగ్స్ యూజ్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు హైట్ని. సో ఫస్ట్ లెగ్ ఇక్కడ వరకు వస్తుంది, సో లాక్ చేయొచ్చు. సెకండ్ లెగ్ ఇక్కడ వరకు వస్తుంది, థర్డ్ లెగ్ ఇలా వస్తుంది. సో 3 లెగ్స్ ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ మనం ఈ మొబైల్ హోల్డింగ్ లెగ్స్ అనేవి ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఈ పెద్ద నాబ్ ఉంది కదా, ఇది తగులుతుంది అనమాట, ఓపెన్ అవుతుంది, ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ లెగ్స్కి మధ్యలో ఒక నాబ్ ఉంటుంది, సెంటర్ నాబ్ చూసారు కదా, ఈ సెంటర్ నాబ్ అనేది లూజ్ చేసుకోవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాంటీ క్లాక్ వైపు తిప్పినా అంటే లూజ్ అవుతుంది. తర్వాత ఈ బాడీ ఉంది కదా, మనం కెమెరా కానీ మొబైల్ కానీ ఫిట్ చేస్తాం కదా, సో ఈ బాడీ అనేది ఈజీగా పైకి ఎక్స్టెండ్ అవుతుంది. సో 1 మినిట్ చూపిస్తాను ఇట్లా. సో చూసారు కదా, సో ఈజీగా పైకి వెళ్తుంది. అప్పుడు దీనికి అంటే ఈ మొబైల్ బాడీకి ప్లస్ ఈ లెగ్స్కి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు, మెయిన్గా దీనికి మధ్య కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఈ లెగ్స్ అనేవి ఈజీగా ఓపెన్ అవుతాయి. సో ఈ బాడీ అనేది పైకి పంపించిన తర్వాత మనం సేమ్ నాబ్ని మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి టైట్ చేద్దాం. సో ఇలా టైట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ స్టాండ్ అనేది కిందకి రాదు. సో మనం ఇప్పుడు లెగ్స్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. లెగ్స్ పట్టి యూజ్ చేసి ఓపెన్ చేయకుండా ఇక్కడ లెగ్స్ మధ్యలో సెంటర్ లెగ్కి అంటే సెంటర్ స్మాల్ లెగ్కి ప్లాస్టిక్ ఒక కనెక్టివిటీ ఇచ్చి ఉంటాడు కదా, సో దాన్ని ఇలా ప్రెస్ చేసినామంటే స్మూత్గా మనకి 3 లెగ్స్ అనేవి కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. 3 లెగ్స్ రిలీజ్ చేసి లాక్ చేయడం వల్ల ఇది హైట్ పెరిగింది. సో ఇంకా కంప్లీట్ హైట్ రావాలంటే ఈ సెంటర్ నాబ్ని లూజ్ చేసుకొని ఈ మెయిన్ స్టాండ్లో ఉండే రాడ్ని పైకి లిఫ్ట్ చేసి ఈ సెంటర్ నాబ్ని లాక్ చేసామంటే సో యాజ్ పర్ కంపెనీ వాడు చెప్పినట్లు ఇది 50 నుంచి 52 ఇంచెస్ హైట్ ఉంటుంది. సో ఇందులో మొత్తం 4 నాబ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇది, తర్వాత రెండవది ఈ నాబ్, మూడవది ఈ నాబ్, నాలుగవది ఫైనల్ ఈ నాబ్ అనమాట. సో ఈ సెంటర్ నాబ్ ఆల్రెడీ మనం చూసాం, హైట్ పెంచుకొని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి
యూజ్ అవుతుంది. ఇది మన కెమెరా ఎక్కడైతే ఫిట్ చేస్తామో ఆ ఏరియాని అప్ డౌన్ చేసుకోవడానికి ఈ నాబ్ యూజ్ అవుతుంది. సో ఇది లాక్ చేసేద్దాము. తర్వాత ఈ నాబ్ ఈ సెకండ్ నాబ్ అనేది ఈ హబ్ అనేది ఇట్లా కంప్లీట్ 360 డిగ్రీస్ తిరగడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ నాబ్ అందుకు యూజ్ చేస్తారు. దీన్ని లాక్ చేసేద్దాం. తర్వాత థర్డ్ నాబ్, ఈ నాబ్ అప్ డౌన్ అంటే ఫ్రంట్ అప్ బ్యాక్, సో ఈ 3 యాంగిల్స్ కవర్ చేయడానికి ఈ నాబ్ యూజ్ చేస్తారు. సో దీన్ని కూడా లాక్ చేసేద్దాం. తర్వాత ఫైనలీ ఈ నాబ్ మెయిన్ నాబ్. సో ఇది లూజ్ చేస్తే ఇట్లా మూమెంట్ అవుతుందన్నమాట. సో సైడ్ మూమెంట్ ఓన్లీ. సో ఇది ఓన్లీ 90 డిగ్రీస్ మాత్రమే రొటేట్ అవుతుంది. సో ఇది 90 డిగ్రీస్. సో ఇది లాక్ చేసేద్దాము. తర్వాత ఇక్కడ స్పిరిట్ లెవెల్ ఇచ్చారు. సో మనం కెమెరా అనేది కరెక్ట్ యాంగిల్లో పెడుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి 3 లెగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టాండ్ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుంది. సో మనం మినిమం హైట్కి ఈ స్టాండ్ని ఇప్పుడు తీసుకొద్దాం. మనం ఏ నాబ్ అయితే యూజ్ చేసి ఈ హైట్ అనేది పెంచాము అంటే మొబైల్ బాడీ హైట్ పెంచాం కదా, సో అదే నాబ్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసినామంటే ఈ హైట్ అనేది తగ్గిపోతుంది. సో చూసారు కదా, ఆటోమేటిక్గా కిందకు వచ్చేసింది. సో ఇలా ప్రెస్ చేసామంటే ఇది ఈ స్టాండ్ యొక్క మినిమం హైట్ అనమాట, అంటే 16 ఇంచెస్ అనమాట. సో ఇప్పుడు ఇది మ్యాక్సిమం హైట్కి వెళ్ళాలంటే సో సేమ్ ఇలాగా పైకి ప్రెస్ చేసి పైకి తీసినామంటే ఇది పైకి వెళ్తుంది. సో సెంటర్ నాబ్ అనేది కొంచెం టైట్ చేసుకొని స్మూత్ వేలో హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అల్యూమినియం ప్లస్ ప్లాస్టిక్ మెటీరియల్ కదా ఇది. సో స్మూత్ వేలో ఇలా హ్యాండిల్ చేసి ఈ నాబ్ని సెంటర్ నాబ్ని టైట్ చేసామంటే సో ఇది కంప్లీట్ టైట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఈ లెగ్స్ అనేవి ఓపెన్ చేసుకుంటాం. ఫస్ట్ లెగ్ లాక్స్ ఉంటాయి. సో ఇవి 3 లెగ్ లాక్స్ అనేటివి ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసుకునేసి, అంటే 3 స్టేజ్ ఆఫ్ లెగ్ లాక్స్ అనమాట. ఇవంటే 3 స్టేజ్ ఆఫ్ హైట్స్ ఇచ్చాడు అనమాట. సో మనం 3 స్టేజ్ ఆఫ్ హైట్లని లాగేద్దాం బయటికి. సో కంప్లీట్గా తీసామంటే ఇలాగా వస్తాయన్నమాట. సో 3 స్టేజెస్ అనమాట. సో బయట తీసిన తర్వాత ఫస్ట్ అన్లాక్ చేసాం కదా, దాని తర్వాత లాక్ చేసేయాలి క్లాంప్స్ని. సో లాక్ చేసామంటే ఈ లెగ్స్ అనేవి అలాగా స్టాండర్డ్గా ఉండిపోతాయి. మనం ఏ ఏరియా వరకు అయితే జరిపామో ఆ ఏరియా వరకు. అలాగే ఇది కూడా. సో ఫైనల్లీ మొబైల్ హోల్డర్ అనేది ఫిట్ చేయడం జరిగింది మెయిన్ హబ్కి. ఈ స్విచ్ అనేది ఈ మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేసిన దాని వెనక ఉంటుందన్నమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే సడన్గా రిలీజ్ చేసుకోవడానికి. ఒకవేళ థ్రెడ్ లాక్ అయిపోయిందంటే మొబైల్ రాదుగా, సో ఇలాగా సింపుల్గా రిలీజ్ చేసుకోవడానికి. లేకపోతే వెంటనే తీసి మొబైల్ దీంట్లో లాక్ చేయాలంటే కొంచెం కష్టమైన పని అనమాట. సో ఇది మనం ఎక్కువ ప్రెస్ చేస్తే కానీ రిలీజ్ కాదు. సో దీన్ని సపరేట్గా తీసి చేస్తే తప్పించి మొబైల్ చేతికి రాదు. సో కంప్లీట్ ప్రతిసారి ఇలా చేసుకోలేం కదా, సో అందుకని ఈ ఫెసిలిటీ అనేది అరేంజ్ చేశారనమాట. సో తర్వాత ఇలా ఉంటుంది లోపల దీనికి స్లాట్ అనేది, దీని స్లాట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మనం స్క్రూ తిప్పుతాం కదా ఇక్కడ స్లాట్లో, సో ఈ స్క్రూ అనేది తిరగకూడదు కాబట్టి ఇది లాక్ అనమాట. సో ఈ లాక్ ఇలా ఇచ్చారు. మనం తిప్పేటప్పుడు ఈ మెయిన్ స్క్రూ తిరగకుండా ఈ లాక్ అనేది అడ్డం పడి ఇది టైట్ అవుతుందన్నమాట. సో అందుకు ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు నేను లాక్ రిలీజ్ చేస్తున్నా. ఇది స్ప్రింగ్ యాక్షన్ అనమాట. సో ఇది అన్లాక్, ఇది లాక్. సో ఇది ఎప్పుడు అన్లాక్ చేసి పెట్టాలన్నమాట ఈ స్లాట్ని. దీంట్లో నేను ఎలాగో చూపిస్తాను. ఇలాగా ఫిట్ చేయాలా. సో ఆటోమేటిక్గా ఇది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ స్టాండ్ని దాని ప్లేస్లో నిలబడదాం. సో ఫైనలీ స్టాండ్ కంప్లీట్గా హైట్ ఓపెన్ చేసి మొబైల్ ఫిట్ చేసి కెమెరా ఆన్ చేసాము. సో ఇలాగా రికార్డింగ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొబైల్ హోల్డర్లో ఫిక్స్ చేయాలి. తర్వాత ఆ మొబైల్ హోల్డర్కి బ్యాక్ సైడ్ ఒక స్క్రూ స్లాట్ అనేది ఉంటుంది. సో ఆ స్క్రూ స్లాట్ని ఈ ట్రైపాడ్ స్టాండ్కి టాప్ ఎడ్జ్లో ఇచ్చిన మల్టీ ఫంక్షనల్ 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే హోల్డింగ్ డివైస్కి ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూలో ఆ మొబైల్ హోల్డర్ స్లాట్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ టైట్ చేసామంటే మనకి ఈ విధంగా టైట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన యాంగిల్ని 4 నాబ్స్ యూస్ చేసుకుని నేను సెట్ చేసుకున్నాను అనమాట, వితౌట్ స్పిరిట్ లెవెల్. సో ఇలాగా నాకు కావాల్సిన యాంగిల్ నేను పోస్ట్ చేసుకున్నాను. ఈ మొబైల్ హోల్డింగ్ డివైస్ అనేది కేవలం 2.5 నుంచి 3 kgs వరకు మాత్రమే డివైజెస్ని లోడ్ చేయగలదు. దానికి మించి ఎక్కువ లోడ్ చేసామంటే
సో స్టాండ్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ 2.5 నుంచి 3 kgs వరకు వెయిట్ మాత్రమే ఇది క్యారీ చేయగలుగుతుంది. ఇంకా లైఫ్ విషయానికి వస్తే ఈ ట్రైపాడ్ స్టాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అల్యూమినియం, స్టీల్, మెటల్స్, ఏబిఎస్, నైలాన్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. అల్యూమినియం, స్టీల్, మెటల్స్ అనేవి మోర్ దెన్ 10 years లైఫ్ టైం ఉంటుంది. బట్ ఏబిఎస్, నైలాన్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి 5 to 8 years మాత్రమే లైఫ్ టైం అనేది ఉంటుంది. అది కూడా ఈ స్టాండ్ అనేది డైరెక్ట్గా సన్లైట్కి అఫెక్ట్ కాకుండా ఉంటే, అంటే వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి డస్ట్ అంతా క్లీన్ చేసి బ్యాగ్లో, వాళ్ళు ఇచ్చిన క్యారీ బ్యాగ్లో దీన్ని నీట్గా సెట్ చేసి క్లోజ్ చేసి ఒక డార్క్ ఏరియాలో పెట్టేస్తే లైఫ్ అనేది 5 to 8 years వస్తుందన్నమాట.